తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఒక పవర్ఫుల్ ప్రెస్ మీట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెట్టారు, మాట్లాడారు చాలా బాగా అని ఆయన సపోర్టర్లు అంటున్నారు. నేను ప్రజా చైతన్యం ఛానల్ తరఫున మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు, కానీ మా కోసం ఒక్క కామెంట్ ఇవ్వండి. ప్రెస్ మీట్ ఎట్లా ఉంది? పవర్ఫుల్గా ఉంది, బాలేదు, ఈ రెండిట్లో ఒకటి పక్కాగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన మాటల గురించి ఏమనుకుంటున్నారో ఒక సర్వే చేస్తున్నాం, ఆ సర్వే ఆయన వరకు పంపిస్తాం. ఆయన ఖచ్చితంగా ఈ కామెంట్లు చూసేలా చేస్తాం. మిస్ అవ్వకుండా కామెంట్ చేయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో చాలా పదునైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత అనే టాపిక్ని తెర మీద తీసుకొచ్చి చాలా ప్లాన్డ్గా ఆయన మాట్లాడారు. తమ ఖయాంలో వైసీపీ ప్రభుత్వం నడిచినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా యూరియా కొరత అనే దాన్ని మీరు చూసారా? చాలా సింపుల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఇన్ని సంవత్సరాల్లో మనం అయితే ఎక్కడ చూడలేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంది. కమింగ్ డేస్లో ఏపీలో కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ముందుగానే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసే థింగ్లో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. లా అండ్ ఆర్డర్ని కూటమి ప్రభుత్వం కొద్దిగా కూడా కాపాడే ప్రయత్నం చేయట్లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకి అభివృద్ధి లేదు, క్షేమం లేదు, సంక్షేమం లేదు అనేటువంటి ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. క్షేమం లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఈ మూడు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీల యొక్క ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అవుతుంది అంటూ నిప్పులు కక్కుతూ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఉంచాల్సినటువంటి వైద్యాన్ని, విద్యని, వ్యవసాయాన్ని మూడింటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి దోచిపెడుతున్నారు. ఇదంతా కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మీరు ప్రజలని వైద్యం నుంచి, విద్య నుంచి, అలాగే వ్యవసాయం నుంచి, మూడింటి నుంచి కూడా మీరు ప్రజల్ని దూరం చేస్తున్నారు. ఇది పక్కా లైమ్ లైట్, డే లైట్ దోపిడీ అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రైతులకు అందాల్సినటువంటి ఎరువులు అంటే ఏ రకంగా విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని చేశారో ఫస్ట్ భాగంలో ఆయన వ్యవసాయం గురించి, రైతుల గురించి చెప్తూ రైతులకు అందాల్సినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు టీడీపీ నేతలు, మంత్రులు, నాయకులు అనేటువంటి ఆరోపణని తెర మీద తీసుకొచ్చారు. ఎరువుల్ని టీడీపీ నాయకులు పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఎరువుల్ని బ్లాక్ చేసి కొరతను సృష్టించి బ్లాక్లో అమ్ముకుంటున్నారని, రాష్ట్రంలో 250 కోట్ల యూరియా స్కామ్ జరుగుతుందని, బ్లాక్ మార్కెటింగ్ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ప్రశ్నలు చేశారు. అలాగే 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంతసేపు మాట్లాడేందుకు సమయం దొరికింది, మరి అక్కడంత సమయం ఇస్తారా? ప్రధాన ప్రతిపక్ష హోదాలో అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది. ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ వైసీపీనే మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వట్లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యల మీద ఏం చెప్పగలుగుతాం? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడికి సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వట్లేదు. గతంలో సభలో జరిగిన దాడికి చంద్రబాబు ఏడ్ చేసి నానయాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు అసలు సభకు వచ్చారు అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు ప్రవేశపెట్టబోతున్నారా, ఎలా స్పందిస్తారనే ప్రశ్నకి పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు, పోలీసుల చేత రిగ్గింగ్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి, పేపర్ బ్యాలెట్ ఉంటే ఏంటి, కేంద్ర వర్గాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ పాయింట్ని తెర మీద తీసుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి యొక్క స్పీచ్ ఈరోజు ఎలా ఉంది? సింపుల్ క్వశ్చన్, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మిమ్మల్ని లైక్ చేయమంటలా, ఈరోజు సబ్స్క్రైబ్ చేయమంటలా, కామెంట్ మాత్రం అడుగుతున్నాం అంతే. ఖచ్చితంగా కామెంట్ చేయండి. పవర్ఫుల్ స్పీచ్ బాలేదు, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.